శ్రీమతి నమః. ఈ రోజు రెండు సంఘటనలు జరిగిన రోజు. ఒకటేమో డొక్కా సీతమ్మ గారు శరీరం వదిలిపెట్టిన రోజు, ఇంకొకటేమో రక్త చరిత్ర జరిగిన రోజు అనమాట. అది వింటుంటే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఆ సంఘటన జరుగుతుంటే మనం భారతదేశంలోనే ఉన్నామా, మనం మన దేశంలోనే ఉన్నామా, బానిస బ్రతుకులు బ్రతుకుతున్నామా అని అనిపించింది. సరే, ఈ డొక్కా సీతమ్మ గారి గురించి నేను వేరే మీకేం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అపర అన్నపూర్ణగా అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆవిడ గురించి ఒక సంఘటనని మీతో పంచుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఒక 10 రోజుల క్రితం ఏం జరిగింది అంటే, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి డొక్కా సీతమ్మ గారి ముని మనవరాలు వచ్చారనమాట. అమ్మవారిని దర్శనం చేసుకుని రామంగారి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి నాతో వీడియో కాల్ మాట్లాడారు. ఆవిడ ఆనందాన్ని నాతో పంచుకున్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఆవిడ ఏమన్నారంటే, మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటానండి, అలా సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను చూశాను, అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి, నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం అని చెప్పి ఆవిడ అన్నారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే నేను అసలు అనుకోలేదు డొక్కా సీతమ్మ గారి యొక్క వంశంలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడతానని నేను అనుకోలేదు. కానీ ఆవిడ నాతో మాట్లాడిన వెంటనే నాకేమనిపించింది అంటే, డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు నాకు ఈవిడ ద్వారా వచ్చాయి అని చెప్పి అనిపించింది. అలా నాకు ఎంతో సంతోషమైన సంఘటన. కాకపోతే ఏంటంటే, ఆవిడ ఫోటోని పెట్టద్దు అని చెప్పారు కాబట్టి నేను మీకు ఆవిడ ఫోటోని చూపించటం లేదనమాట. అలాగే ఈ రోజు ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఫతేపూర్లో జరిగింది. 1857 తిరుగుబాటు అందరికీ తెలుసు కదా. ఆ 1857 తర్వాత 1858 ఏప్రిల్ 28న జరిగిన అతి దురదృష్టకరమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఉదంతం అందరికీ తెలుసు కదా. ఎంతమంది చనిపోయారు, ఎంత రక్తపాతం జరిగింది అనేది అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఏం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు జోదా సింగ్ అని ఆయనతో పాటు 51 మంది అనుచరుల్ని పట్టుకుని ఒక చింత చెట్టుకి ఊరి వేసేశారనమాట. ఎందుకు ఊరి వేసేశారు? ఈ జోదా సింగ్ వాళ్ళ కళ్ళల్ని చంపారు. ఆ కళ్ళల్ని చంపినందుకు ప్రతీకారంగా ఏం చేశారు అంటే, జోదా సింగ్ ని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నించారు. జోదా సింగ్ ని పట్టుకోవటం ఎవ్వరి వల్ల కాలేదు. అందుకని ఏం చేశారు అంటే, ఈయనకి దగ్గరగా ఉన్న ఒక అనుచరుడికి ఏం చేస్తారు అంటే, లంచం ఇవ్వచూపి అతన్ని లోబర్చుకుని జోదా సింగ్ ఎక్కడ ఉన్నారు అనే ఆచూకీ తెలుసుకుని అలా పట్టుకున్నారు. లేదు అంటే బ్రిటిష్ వాళ్ళ బ్రతుకు పట్టుకుని జోదా సింగ్ గురించి వాళ్ళకి తెలిసి ఉండేది కాదు, అసలు జోదా సింగ్ చనిపోయి ఉండేవారు కాదనమాట. ఈ జోదా సింగ్ ని అనుచరుల్ని వాళ్ళు పట్టుకొని ఎలా చేశారో తెలుసా? ఈ చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టుకి 52 మందిని ఉరి వేసేసి ఆ చెట్టుకి అక్కడ కింద కాపలా కాస్తూ, ఎవరైనా సరే వీళ్ళని రక్షించడానికి వస్తే వాళ్ళని కూడా ఉరి వేసేస్తాము అని చెప్పి అక్కడ అందరికీ వార్నింగ్లు ఇచ్చి అక్కడే వాళ్ళు కాపలా కూర్చున్నారనమాట. అలా ఉరి వేసేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ శవాలు అలా వేలాడుతూ ఉంటే గద్దలు రాబందులు వచ్చి వాళ్ళ కళ్ళని వాళ్ళ శరీరాన్ని పొడుచుకుని తింటుంటే దూరం నుంచి మన భారతీయులు చూసి ఏం చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉండిపోతే, ఆ శవాల నుంచి రక్తం కింద కారిపోతూ ఉంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము అని చెప్పి గుండెలు అవిసేలా వాళ్ళందరూ ఏడ్చేశారు. అది చదివినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఇప్పుడు కనుక నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళ పీక పిసికియాలనిపించింది, అంత కోపం వచ్చింది నాకు. నేను చెప్పింది చాలా తక్కువ, మీరు చదువుతుంటే రక్తం మరిగిపోతుంది. అలా మన దేశాన్ని పరాయి వాళ్ళు పరిపాలిస్తూనే వచ్చారు. వాళ్ళ బానిసత్వంలో మనం బ్రతుకుతూనే ఉన్నాం. మన బ్రతుకంతా ఎలా గడిచిపోతుంది అంటే, ఎవడో ఒక పరాయి వాడు రావటం, మనల్ని పరిపాలించడం, ఎవడో ఒక పరాయి వాడు రావటం, మనల్ని హింసిస్తూ లేకపోతే మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనం మాత్రం చిత్తం బాబయ్య అంటూ తల దించుకుని మనం ఉంటాం అనమాట. మన జన్మ, మన బ్రతుకు అలాగే అయిపోయింది. అలా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ చెట్టుకి వేలాడదీసేసి ఉంచారు. ఈ సంఘటనని ఏం చెప్తారు అంటే, భవానీ ఇమ్లీ ట్రీ సంఘటన అని చెప్పి చెప్తారు. ఫతేపూర్ లో జరిగింది. బింద్కి కొజహో మధ్యలో ఈ సంఘటన జరిగింది అనమాట. అక్కడ ఉంటుంది ఒక టామరిండ్ చెట్టు. అయితే ఇలా వేలాడదీసేశారు కదా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత భవానీ సింగ్ మహారాజ్ ధైర్యం చేసి ఆ కుళ్ళిపోయిన శవాలన్నింటినీ కిందకి దించి అంత్యక్రియలు చేశారు. ఇప్పటికీ ఆ స్థలంలో ఆ విషాద సంఘటన జరిగిన దానికి గుర్తుగా టామరిన్ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుగు బొదుగు లేకుండా, పచ్చగా అయితే మాత్రం ఉంది కానీ ఎదుగు బొదుగు లేకుండా అక్కడ జరిగిన రక్తపాతానికి నిదర్శనంగా అలాగే ఉండిపోయింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అంటే,
వాళ్ళందరినీ ఇక్కడ ఉరి తీశారు కదా, అందుకే ఈ చెట్టు ఎదగడం మానేసింది, చిగురించడం కూడా మానేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇప్పుడు మాత్రం అలాంటి సంఘటనలు జరగటం లేదా? ఎవడో అప్పుడు వచ్చి మన మీద జులుం చూపిస్తూనే ఉన్నాడు, వాళ్ళ ప్రతాపాన్ని మన మీద చూపిస్తూనే ఉన్నాడు. మనం వాళ్ళు ఏమన్నా సరే చిత్తం అని చెప్పి తల దించుకుని ఉన్నాం. మొన్న నేను ఒక వీడియో చేశాను కదా, B1 న్యూస్లోను ఈహా టీవీలోను వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు కదా చైత్రలక్ష్మి అనే అమ్మాయి గురించి. ఆ అమ్మాయి గురించి నేను వీడియో చేసినప్పుడు కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారనమాట. మీరు ఎలా చర్య తీసుకుంటారండి ఆ చిన్న పాప మీద? వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అక్కడ అమ్మాయి దగ్గరికి రావట్లేదు అంటారా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతగారు స్టూడియోకి రావట్లేదు అంటారా? వాళ్ళు అక్కడికి వస్తున్నారేమో, మీరు ఏమీ తెలుసుకోకుండా అమ్మాయి మీద చర్యలు ఎలా తీసుకుంటారండి అని చెప్పి అడిగారనమాట. నేను ఆ అమ్మాయి మీద చర్యలు తీసుకుంటానని చెప్పలేదే, ఆ B1 న్యూస్ మీద, ఈ EHA ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఎందుకు ఆగాను అంటే, ఇప్పుడు ఇలా కామెంట్స్ పెడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారనమాట. మీకేంటండి, వాళ్ళు మాంసం తింటే మీకేంటి, మాంసం తినకపోతే మీకేంటి, అసలు మీరు ఎందుకండి వాళ్ళ విషయాల్లో కల్పించుకుంటున్నారు అని చెప్పి అడిగారు. నేను కల్పించుకున్నది వాళ్ళ విషయాల్లో కాదు, బ్రాహ్మణ అని చెప్పి వేలు పెట్టి వాళ్ళు మాట్లాడారు కాబట్టి. ఒక వీడియో చూపిస్తాను, ఇప్పుడు కూడా నేనేం మాట్లాడకూడదా మీరే చెప్పండి. ఎందుకంటే ఈ విషయం నా ఒక్కదానికే సంబంధించింది కాదు, మన అందరికీ సంబంధించింది. మన అందరం కలిసే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీరందరూ ఆ చిన్నపిల్ల మీద యాక్షన్ తీసుకుంటాను అని అంటున్నారంటే అడిగారు కదా, అందుకని నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఎందుకని? డబ్బులు రావాలి కదా, అందుకే డబ్బులు రావాలని ఇట్లానే కూర్చున్నా. ఓకే, డబ్బులు వచ్చేదాకా ఇట్లానే కూర్చుంటావు. నేను బామ్మగారు కదా, అందుకే క్రిస్మస్ తీసుకోవడానికి డబ్బులు కావాలి. ఓకే, సరే సరే. ఇప్పుడు డబ్బులు వచ్చాక మళ్ళీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్రిస్మస్ చేసుకుంటావు. డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేసి క్రిస్మస్ చేసుకుంటావు, క్రిస్మస్ అయిపోయినా కూడా అంతే అంతే. ఓకే, చూసారు కదా, మేం బాపనోళ్ళం కదా, క్రిస్మస్ చేసుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా అని. ఈ అమ్మాయి తెలియక మాట్లాడింది కదా, తెలియక మాట్లాడినప్పుడు ఆ క్లిప్పింగ్నే తీసి వాళ్ళు షార్ట్ల రూపంలో ఎందుకు వేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకెవరినైనా కూర్చోపెట్టి, శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళావా, శ్రీరామనవమికి ప్రసాదం తీసుకున్నావా, నువ్వు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళావా, నువ్వు సీతమ్మ వారిని దర్శించుకున్నావా, నువ్వు ఈ వ్రతం చేసావా, నువ్వు ఈ పూజ చేసావా, తిరుపతి లడ్డూ తిన్నావా అని చెప్పి అడిగారు అని అనుకోండి, ఈ పాటికి మనల్ని ఇలా వదిలేసి ఉండేవారా? అంతెందుకు, మొన్న మాధవీలత గారు ఆవిడ క్యాంపైన్ చేస్తున్నప్పుడు బాణం వేస్తున్న ఒక ఫోజు చూపిస్తే కెమెరాతో అక్కడ ఇంకొక అన్యమతస్థుల యొక్క కట్టడాన్ని చూసి వేశారు అని చెప్పి ఆవిడ మీద పిల్ వేశారు. ఎందుకు అంటేట గొడవలు జరగకూడదట, హిందూ ముస్లింలు భాయి కాబట్టి గొడవలు జరగకూడదు, ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయేమో అని భయం వేసింది మాకు. పాపం మనం ఇలా బాణం వేసి పోస్ట్ చూపించగానే వాళ్ళకి భయం వేసిందిట, అందుకని పిల్లు వేశారంట. మరి అలా ఫోజు చూపించినంత మాత్రాన్నే వాళ్ళకి భయం వేసి పిల్లి వేశారు కదా. బాపనోళ్ళు మాంసం తింటారు, ఈ మాంసంలో నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా బాగుంటుంది అని రెట్టించి 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 ఆ వీడియో చేయటమే కాకుండా, బాపనోళ్ళు మేము ఏ పండగ చేసుకుంటాము అని చెప్పి ఆ అమ్మాయి నోటి ద్వారానే చెప్పింది కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మరి మేమేం అనకూడదా, మేమేమి మాట్లాడకూడదా? అంటే మీరు ఏం చేసినా సరే మాట్లాడకుండా ఉంటాం. సరే, ఇది ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు అని అనుకోవడానికి ఈ 2 ఛానల్స్ వాళ్ళు మాత్రమే ఇలా చేశారు. మిగతా వాళ్ళు కూడా ఈ అమ్మాయితో ఇంటర్వ్యూస్ చేశారు కదా, వాళ్ళేమీ ఇలాంటి విషయాలు ఏమి అడగలేదు కదా. పని కట్టుకుని పదే 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 రెట్టించి ఆ అమ్మాయి చేత మాట్లాడించినట్లు చేశారు అంటే ఇది దేనికి సంకేతం చెప్పండి. నేనేమో చర్య తీసుకుంటాను అంటే పాప ఎంతో బాధపడిపోయి, ఒక చిన్న పిల్ల తల్లిదండ్రులు వాళ్ళకి మాటలు కూడా రావండి, మీరు అలా అంటే ఎలా కుదురుతుంది, డబ్బులు సంపాదించుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారేమో, అందుకోసమే పాపం వాళ్ళు అలా చేయిస్తున్నారేమో అని చెప్పి అన్నారు. ఒక కమ్యూనిటీని పట్టుకుని అలా మాట్లాడిస్తారా? మరి మిగతా ఛానల్ వాళ్ళు కూడా చేశారు కదా ఇంటర్వ్యూస్, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అందులో అమ్మాయి చాలా చక్కగా మాట్లాడిందే, చాలా అద్భుతంగా మాట్లాడిందే. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వేం తింటావు నాన్న, నువ్వేం ఆట ఆడుకుంటావు, నీకు ఏ సినిమా అంటే ఇష్టము, నీకు ఏ
కార్టూన్ అంటే ఇష్టం అని అడిగారు తప్ప నీకు ఏ మాంసం అంటే ఇష్టము, మాంసం ఎప్పుడు తింటావు, షూటింగ్ లేనప్పుడు తింటావా, మరి షూటింగ్ లేనప్పుడు నీకు మాంసం ఎలా ఉండి పెడతారు, ఇంట్లో ఉన్నప్పుడు మాంసం తింటావా, బయటికి వెళ్ళినప్పుడు మాంసం తింటావా, మరి మీ అమ్మమ్మకి తెలుసా ఈ మాంసం తింటున్నట్టు? ఇన్ని ప్రశ్నలు అవసరమా? 29 నిమిషాల వీడియోలో పదే 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 అడిగించడమే కాకుండా నేను డబ్బులు కావాలి అంటే, క్రిస్మస్ చేసుకోవాలి అంటే మేము బాపనోళ్ళం కదా, మాకు డబ్బులు కావాలి కదా అని చెప్పి ఆ పిల్ల చేత మాట్లాడించారే, ఇది కుట్ర కాక ఇంకేమవుతుంది చెప్పండి. ఇప్పుడు అసలు మనం ఏం చేద్దాం మీరే చెప్పండి. ఇది నేనేమి వాళ్ళ మీద గొడవకి వెళ్దాము లేదు అంటే దెబ్బలాడదాము అనే ఉద్దేశంతో చేయటం లేదు. ఒక రామబాణం వేసినందుకే అంత పెద్ద రచ్చ చేసేశారు కదా, మరి ఒక పిల్లను కూర్చోపెట్టుకుని ఒక కమ్యూనిటీ గురించి అలా మాట్లాడుతున్నారు కదా, మరి అంతగా మాట్లాడుతుంటే కనీసం మీకు ఎవరికి ఏమనిపించటం లేదా? మీకు ఎవరికి బాధ అనిపించటం లేదా? పైగా మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు, మాంసం తినటం వాళ్ళ వ్యక్తిగత విషయం, మీరెందుకు కలగ చేసుకుంటున్నారు అని చెప్పి అడిగారు. నిజమే, మాంసం తినటం వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పుడు ఆ వ్యక్తిగతమైనది వ్యక్తిగతంగా మాత్రమే ఉంచుకోవాలి తప్ప ఒక కమ్యూనిటీ పేరు చెప్పి మేము వీళ్ళం కాబట్టి మాంసం తింటున్నాం, నేను బ్రాహ్మిన్ కాబట్టి నేను ఈ క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాను అని ఎందుకు చెప్పించారు? ఇప్పుడు నేను చర్య తీసుకుందాము అని చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ అన్న మాట ఏంటి అంటే, చిన్నపిల్లండి వాళ్ళ పేరెంట్స్ కి మాటలు రావండి అని చెప్పి బాధపడుతూ నాకు కామెంట్స్ పెట్టారనమాట. అందుకని తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే కూడా మనందరము ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఇది బ్రాహ్మణుల మీద జరుగుతున్న కుట్ర అని మీరు దయచేసి అనుకోవద్దు, ఇది హిందూ ధర్మం మీద పడుతున్న దెబ్బ అని మాత్రం మీరు మర్చిపోకండి. ఇప్పుడు గనక మనం మేలుకొని మన మీద జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కోలేదు అని అనుకోండి, మనం అప్పటిలాగే మళ్ళీ బానిస బ్రతుకు బ్రతకవలసి వస్తుంది. మన దేశంలోనే మనం పరాయి వాళ్ళగా మిగిలిపోతాం.